ప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చెప్పబోయే బోధ కైవల్యోపనిషత్తు. వివేక చూడమని, వేదాంత పంచదశి, మిగతావన్నీ కూడా సర్వవేదాంత శిరోభూషణం. ఒకప్పుడు వెళ్ళి నేను చెప్పినవేను. బోధాధికారులు వాయి చెబుతున్నారు కాబట్టి సబ్జెక్టు మార్చాలని అనుకున్నాం. కైవల్యోపనిషత్తు చెప్పాలని నిర్ణయించాం. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం కైవల్యాశ్రమం అని పేరు పెట్టుకున్నాం. కైవల్యం అంటే ఏంటో కూడా ఈ ఉపోద్ఘాతంలో తెలుస్తుంది. రెండోది, ఒక చిన్న పుస్తకం ప్రింట్ చేశాం మనం, సాగర తరంగాలు ఏదో. దాంట్లో కూడా కైవల్యోపనిషత్తు అని చెప్పేసి అమృత బిందోపనిషత్తు అని 2 మనం చేశాం. అది చేసినప్పుడు సునీత అనేటువంటి శిష్యురాలు వచ్చి నా దగ్గర చెప్పించుకొని తనే రాసింది. కాకపోతే ఏంటంటే ఏం చెప్పాను అది రికార్డ్ చేసి దాన్నే రాసింది. నేను చెప్పినట్టు కాదు, అది తనకి సూచనగా చేసింది. అతను పెంచి రాయాల్సి వచ్చింది. మరి ఎలా రాశారో తెలియదు, కానీ నేను చెప్పినట్టుగా లేదని మళ్ళీ దాన్నే ఎంచుకోవడం జరిగింది. ఒకటి, కైవల్యాశ్రమం అనే పేరుంది కాబట్టి. రెండోదేమో కైవల్యం అనేటువంటిది సాగర తరంగాలు అనేటువంటి దాంట్లో మనం ఈ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఇచ్చాం, వ్యాఖ్యం ఇచ్చాం. దాన్ని ఇంకొంచెం సమగ్రంగా చెప్తే బాగుంటుందని దాన్ని ఎంపిక చేయడం జరిగింది. కైవల్యము అంటే ఏంటంటే కేవల అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ కేవల అనేది తెలుగులో కూడా మనం వాడతాం. కేవలం ఇది, కేవలం అది అని. అంటే కేవలం అనేది ఒక విశేషణంగా, అది ఇది అనేటువంటిది ఒక నామవాచకంగా, అది మాత్రమే అన్నట్టుగా వాడతాం. అది అంటే ఇక్కడ తత్. తత్ అంటే ఆత్మ. కేవలం అదే అంటే కేవలాత్మ. కేవలం అదే అంటే కేవలాత్మ అయింది అక్కడ. ఈ కేవలాత్మ అనేటువంటిది మన మోక్షాలన్నిటికంటే చాలా గొప్పది. దానికంటే పైన ఇంకేదీ లేదు. అయితే ఆత్మ కూడా తీసి ఒట్టి కేవల అంతం అనేది ఆ విశేషణాన్నే ఒక నామవాచకంగా మార్చారు. ఈ కేవల స్వరూపాన్ని కైవల్యము అని నామవాచకంగా మార్చి ఈ కైవల్యాన్ని మనం ప్రసాదించాలనేది. ఈ కైవల్యం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఈ మోక్షాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ కైవల్యం అనేటువంటి మోక్షం అన్నిటికంటే ఉన్నతంగా ఉంటుంది. అంటే ఒక కొండ గనక ఎక్కితే, ఈ కొండ సాధకుడు ఎక్కవలసిన కొండగా తీసుకుంటే, కొండ శిఖరానికి వెళ్తే పూర్తిగా ఎక్కినట్టే లెక్క. ఆ కొండ శిఖరం అనేటువంటి అక్కడ చేరిన తర్వాత నిర్వికల్పంగా, నిష్క్రియగా, తిరిగి మళ్ళీ రానటువంటి పద్ధతిలో సుదీర్ఘమైన విశ్రాంతిగా, ఆరామంగా ఉండేటువంటి స్థితిని కైవల్యాశ్రమము అంటారు. అక్కడ సుదీర్ఘమైనటువంటి విశ్రాంతితో ఆరామంగా మళ్ళీ తిరిగి రాకుండా అదే స్థితి కొనసాగుతూ ఉండేటువంటిది కైవల్యాశ్రమం. ఈ కైవల్యోపనిషత్తు మొదటి శ్లోకం, దానికంటే ముందు కైవల్యోపనిషత్ వేద్యం
కైవల్య ఆనందం తుండిలం. అంటే ఈ కేవల స్వరూపానికి దారి చూపించేటువంటి ఒక కారణంతో కానీ సాపేక్ష నిర్ణయంతో కాకుండా నిరపేక్షంగా ఉండేటువంటి కేవల ఆనందాన్ని ప్రసాదించేటువంటి మార్గాన్ని కైవల్య మార్గము అంటారు. ఇటువంటి మార్గం యొక్క గమ్యము ఇందా చెప్పినట్టు ఒక కొండ యొక్క శిఖరం. కైవల్య గిరిజ ఆరామం. కైవల్య గిరిజ అంటే కైవల్యము అనేటువంటి ఒక పరమ పదం ఎక్కడైతే ఉంటుందో ఆ చోటు సాధనతో కనుక పోల్చుకుంటే సాధన యొక్క శిఖరాగ్ర స్థితికి చేరినటువంటి చోటు కైవల్య గిరిజ ఆరామం. అక్కడ సుదీర్ఘమైనటువంటి విశ్రాంతిగా, ఆ విశ్రాంతి నుంచి మళ్ళీ మెలకువలోకి రావడం కానీ, జన్మలోకి రావడం కానీ, లేక సృష్టికి సంబంధించిన ఎరుక బ్రహ్మగా రావటం కానీ కూడా లేనటువంటి విశ్రాంతి. స్వమాత్రం కలయేత్ అహం. అది ఆ మార్గంలోకి నన్ను, నేను అనేటువంటి అహాన్ని, స్వమాత్రం నేను, నేనైన నేను అనేటువంటి దాన్ని, ఆ నేనుని అక్కడికి కొండ శిఖరానికి, ఆ కైవల్య పదానికి తీసుకెళ్లేటట్లయితే అక్కడికి వెళ్ళేసరికి నేను ఉండదు. కాబట్టి ఏ నేనైతే ఈ కైవల్య శిఖరాగ్రానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడో అది సిద్ధించాలి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అది అద్వైతం సిద్ధించడం లాంటిది కనుక ఈ నేననేది ఉండదు. కాకపోతే శిష్యుడు ఇక్కడ నేనుగా ఉన్నాడు, నేననే ఎరుకతో ఉన్నాడు, నన్ను ఆ కైవల్యానికి తీసుకెళ్ళండి అన్నాడు. ఇందాన మనం చెప్పుకున్నాం కేవలాత్మ అని. అంటే ఇక్కడ ఆత్మే కేవలాత్మగా ఉన్నవాడు అహం అంటున్నాడు. అంటే కేవలాత్మగా ఉన్నటువంటి అహం అనే ఎరుక, లేకపోతే కేవలాత్మ స్వరూపంలో ఉండేటువంటి ఘనరూప అఖండ ఎరుక కానీ ఏదైనా కానీ అది ఉండి కూడా బొమ్మ రావట్లేదు, పర్వాలేదు, బొమ్మ సరే. పోయింది ముట్టుకున్నాం. ఇదే ఉన్నారు కదా. సపోర్ట్. కేవలాత్మ అన్నాం. ఇక్కడ కేవలాత్మలో ఆత్మ తీసేయాలి. పంచగగన పద్ధతిలో ఆత్మ తీసేస్తే ఉండేది ఒట్టి కేవల. అమ్మవారి నామాల్లో కూడా కేవల స్వరూపిణి అనేది ఒక నామం ఉంది. కేవల అంటే కేవల ఆత్మగా కూడా లేకుండా ఉన్నటువంటి కేవలం. ఇక్కడ అది మాత్రమే, ఇది మాత్రములో అది అనేటువంటి తీసేసి అది అనేటువంటిది తీసేసి కేవలగా అట్టు పెట్టుకోవడం. ఒక రకంగా ఇది కేవల ఆకాశము. ముందు కూడా జారిపోతుంది. ఇంకో బుక్ కేవలాత్మలో ఆత్మగా ఉన్నవాడు కొండ శిఖరానికి వెళ్ళాలి. కేవల
ఇది బొమ్మ రావట్లేదు. హలో కూడా లేకపోతే ఉండేది ఏదో కేవలం అది తీసేసినప్పుడు పొట్టి కేవలప్పుడు అది కేవలాకాశము నా మాట నాకు తెలుసు. చెప్పండి. ఇక్కడ కైవల్యం అంటే అది కేవలాకాశం కనుక కొండ ఎక్కడం దాకా కేవలాత్మ, ఎక్కిన తర్వాత విశ్రామము ఆరామం అనేది కేవలాకాశం. ఈ కేవలాకాశ రూపంగా ఉండటమే కైవల్యం. అధ అశ్వలాయనో భగవంతం పరమేష్ఠినం పరిమేశ్చ ఉవాచ. అధః అశ్వలాయనో భగవంతం పరమేష్ఠినం పరిసమేత్య ఉవాచ. అధః అంటే చెప్పాలి, ఎప్పుడు, ఇప్పుడు అని. ఎన్ని చేస్తే అక్కడికి వచ్చాడు. అశ్వలాయనుడు అనేటువంటి మునివరేణ్యుడు సాధన సంపత్తి పొంది, మహావాక్య నిర్ణయం కూడా పొంది, అహం బ్రహ్మస్మి దాకా వచ్చి తిరిగి రాని మోక్షం కోసం ఒకనొక జీవన్ముక్త స్థితిలో ఉండి, ఎట్లయితే దక్షిణామూర్తి చుట్టూ బ్రహ్మనిష్ఠులు చేరి మౌన వ్యాఖ్య ద్వారా కేవల పరబ్రహ్మ స్వరూపులు అవుతున్నారో, అదే పద్ధతిలో అతః అంటే మహావాక్య అర్థ అనుభవాన్ని పొందినటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు. అటువంటి వచ్చినవాడు అశ్వలాయనుడు అనేటువంటి మునిశ్రేష్ఠుడు. అతడు భగవంతం, ఒక భగవంతుడైనటువంటి పరమేష్ఠినం, పరమేష్ఠి గురువు అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళారు. ఎవరి పరమేష్ఠి గురువు? మనం ప్రార్థన ఓం నమో బ్రహ్మాదిభ్యో అని ప్రార్థన చేశాం. అంటే మొట్టమొదటి గురువు బ్రహ్మ. ఆ బ్రహ్మ విష్ణువు సూర్యుడికి, సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి బోధించాడని మన ఒక క్రమం ఉంది. అది వంశ ఋషుభ్యో, గురువు గురుపుత్రుడు అనే పద్ధతిలో అదొకటి ఉన్నది. కనుక పరమేష్ఠి గురువు అంటే, ఆది గురువు అంటే బ్రహ్మమే. అటువంటి బ్రహ్మమే ఇప్పుడు మనకి చెప్పాలి. మరి ఆ స్థితి కేవలా స్వరూపమైనప్పుడు ఎలా చెప్తారు? అందుకని భగవంతం అని ప్రార్థించారు. శిష్యుని ఆర్తి బట్టి, ప్రార్థన బట్టి భగవంత అనేటువంటి స్థితికి కొంచెం ఒక స్టెప్ దిగి బోధించవలసిన అవసరం ఉంది. అందుకని భగవంత అన్నారు. భగవంత అంటే ఏంటి? 6 గుణముల్ని భగములు అంటారు. భగవంతుడు అంటే ఒక 6 గుణాలు ఉన్నవాడు. ఏమిటి 6 గుణాలు? జ్ఞానస్వరూపుడు, వైరాగ్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సృష్టి స్థితి లయలు చేయనటువంటి ఒక ఈశ్వరత్వం ఉన్నటువంటి వాడు, సృష్టి స్థితి లయ కర్తృత్వరహిత ఈశ్వరత్వం ఉన్నటువంటి వాడు, వ్యాపక స్థితిలో ఉన్నటువంటి యశస్వనుడు, శ్రీ అంటే మంగళకరమైనటువంటి మోక్షప్రదమైనటువంటి మోక్ష స్వరూపమైనటువంటి వాడు. అటువంటి వాడు మనకు ఆ మోక్షాన్ని అందించగలుగుతాడు. అటువంటి వాడు మనకి జ్ఞానాన్ని అందించగలుగుతాడు. అటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని అందించగలుగుతాడు. అటువంటి వాడు మనకి సర్వవ్యాపక శుద్ధ చైతన్య పరమాత్మ అనేటువంటి అనుభూతిని ఇవ్వగలుగుతాడు. అటువంటి వాడు
ప్రకృతికి వ్యతిరేకంగా అపసవ్యంగా ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని కైవల్యాన్ని పొందటానికి అనుగుణంగా ఇవ్వగలుగుతాడు. కనుక ఈ 6 గుణములు ఉన్నవాడు భగవంతుడు కాబట్టి ఆ పరమేశ్వరి గురువు అయినటువంటి వాడు భగవంత అనేటువంటి స్థితికి శిష్యుని యొక్క ఆర్తి ప్రార్థనకి సంతోషించి ఆప్తకామత్వంగా శిష్యుని ఉద్ధరించాలనేటువంటి అప్పటికప్పుడు కలిగినటువంటి బాధ్యతని నెరవేర్చడానికి వచ్చిన వాడు. అందుకని ఆయన పరమేశ్వరి గురువుని భగవంత అని అశ్వలాయనుడు పిలవటం జరిగింది. ఆయన ఈ విధంగా ప్రశ్నించాడు. మరి అదహ అంటే చెప్పుకున్నాం కదా, అదహ అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు యోగ స్థితి ఇవన్నీ పూర్తి చేసుకొని మహావాక్యార్థ అనుభవాన్ని పొందినటువంటి వాడు. ఆ పైన ఉన్నటువంటి కైవల్య పదం కోసం పరమేశ్వరి గురువుని ఆశ్రయించినటువంటి వాడు ఈ అశ్వలాయనుడు అనేటువంటి శిష్యుడు. అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భి సేవ్యమానాం నిగూఢాం యయా అచిరాత్ సర్వపాపం యపోహ్య పరం పురుషం ఉపయితి దివ్యం. ఏ భగవాన్ బ్రహ్మ విద్యా వరిష్టాం. వరిష్ఠుడు అంటే ఏంటి? శ్రేష్టమైన దానికంటే శ్రేష్ఠుడు. ఎందులో అంటే బ్రహ్మ విద్యలో. శ్రేష్టాతి శ్రేష్టమైన అంతకంటే శ్రేష్టం కానిటువంటి దాన్ని వరిష్ఠ అంటారు. మనకు కూడా నలుగురు బ్రహ్మవేత్తల్లో తరతమ భేదంతో మనం చెప్పుకుంటాం. బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వరుడు, విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అని. ఈ విద్వరిష్ఠుడు ఎవరు అంటే ఆ పరమేశ్వరి గురువు ఏ స్థానంలో, ఏ స్థితిలో, ఏ అనుభవ స్వరూపంలో ఉన్నాడో అది చెప్పడానికి వీలు కాని అనిర్వచనీయమైనటువంటి అనుభవం. ఆ స్థితిలో ఉన్నటువంటి దాన్ని వరిష్ఠ అనే పదంతో చెప్తున్నాం. ఇక్కడ ఆ పదమే కాకుండా శిష్యులకి బ్రహ్మ విద్య కూడా ప్రబోధించేటువంటి స్థాయిలోకి ఉన్నాడు కాబట్టి బ్రహ్మ విద్య స్వరూపుడే తాను. ఆ స్వరూపం కూడా ఎటువంటిదంటే కైవల్య పదాన్ని అందించేటువంటి శ్రేష్టమైనటువంటిది. అందుకని బ్రహ్మ విద్యా వరిష్ఠ అని, పరమేశ్వరి అని, బ్రహ్మదేవ అని. దేవ అంటే ఆయన యొక్క జ్ఞాన ప్రకాశం శిష్యుని యొక్క హృదయంలోకి వ్యాపకం ద్వారా అందించగలిగిన వాడిని దేవ అంటాం. అటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరి చేత పరివేష్టించబడుతూ ఉంటాడు, ఎవరి చేత సేవించబడుతూ ఉంటాడు? సద్భిహి అంటే సత్పురుషుల చేత, సేవ్యమానాం నిగూఢం సదా వాళ్ళ చేత ఎల్లప్పుడూ కూడా సదా సేవించబడుతూ ఉంటారు. ఇక్కడ సేవ అంటే గురు సేవ చేయటం అంటే గురుతో మమ్మపై గురు శిష్య భేదం లేకుండా ఆ స్వరూపమే తానవడాన్ని సేవ అంటాం. 4 విధాల శుశ్రూషలు మనకి తెలుసు. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఈ 4 విధాలుగా అంగము లేని గురువు, ఒక స్థానము లేని గురువు, ఒక అభావంగా ఉన్న గురువు, ఆత్మగా లేని గురువుకి ఏ శిష్యుడైతే సేవ చేస్తాడో ఆ శిష్యుడు కూడా ఆ గురు స్వరూపం పొందడమే, ఆ శిష్యుడు తను తానుగా లేకుండా పోవడమే ఇక్కడ శుశ్రూష అన్న సేవ అన్న అర్థం. ఇప్పుడు ఎవరు సేవిస్తున్నారు అటువంటి గురువుని? సత్పురుషులు. అంటే సత్తు అసత్తు అంటాం మనం. సదసత్తు విలక్షణం. ఇక్కడ కైవల్యం అంటే సదసత్తు విలక్షణం. ఈ విలక్షణం కావడం కోసం అసత్తుని విడిచి సద్రూపమైనటువంటి వాళ్ళని సద్భిహి సత్పురుషులు అంటున్నాం. అలాగే మహత్తు దాకా వచ్చిన వాళ్ళు మహనీయులు. మహత్ అనేటువంటి అనుభవం దాకా వచ్చిన వాళ్ళు మహనీయులు, సద్రూపంగా ఉన్న వాళ్ళు సత్పురుషులు. అటువంటి వాళ్ళ చేత, సత్పురుషుల చేతను మహనీయుల చేతను ఈ పరమేశ్వరి గురువు సేవించబడుతున్నారంటే అప్పటికే అక్కడ సేవించబడుతున్న చోటికి అశ్వలాయనుడు అనేటువంటి వాడు మునివర్యుడు ఆ కైవల్య పదం కోసం వచ్చాడు. కాబట్టి అశ్వలాయనుడి యొక్క స్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. అటువంటి సత్పురుషుల స్థాయికి కాస్త సరిసమానంగా కానీ కొంచెం కింద కానీ ఉన్నాడు. వాళ్ళేమో అక్కడ గురుసేవ ద్వారా కైవల్యాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ చేత సేవించబడే గురువు దగ్గరికి ఇతను కూడా
అదే లక్ష్యంతో వచ్చాడనమాట. అది నిగూఢం, అతి రహస్యమైనది. గూఢము, నిగూఢము, గూఢాతి గూఢము. ఇక్కడ సాహిత్యముక్తే రహస్యం అంటున్నాం. రహస్యం అంటే ఇక్కడ చెప్పకూడదని కాదు, శిష్యుని యొక్క సంసిద్ధతను బట్టి అతను ఎంతవరకు విడుదలయ్యాడో చూసి ఆ పైన మరికొంత ప్రయాణం చేసి విడుదలవ్వటానికి ఏ బ్రహ్మ విద్య అయితే చెప్పాల్సి వస్తుందో అది రహస్యం. ఇట్లాంటి రహస్యాలు 2-3 అంచెల్లో ఉంటాయి. ముందుగా ఎందుకు చెప్పకూడదు అంటే కైవల్య పదంలో కేవలాత్మ కూడా ఉండనటువంటి స్థితిలో కేవల అనేటువంటి విశేషణం కైవల్యం అనే నామవాచకంగా మారినటువంటి స్థితి పొందటం అంటే అక్కడ ఎరుక లేదు, కేవలాత్మ లేడు, బ్రహ్మ పరబ్రహ్మ అనేది లేదు. ఆ లేదని ముందే చెప్పవచ్చునా? మహావాక్యార్థ అనుభవం పొందేదాకా చెప్పకూడదు. ఆ అనుభవం పొందిన తర్వాత ఇది చెప్తారు కాబట్టి అంతవరకు అది రహస్యం. ఇప్పుడు రహస్యాతి రహస్యం అన్నప్పుడు మరి ఈ సాహిత్యముక్తి దగ్గరికి వచ్చేసరికి ఒక రహస్యం ఇచ్చాము, ఈ సాహిత్యం నుంచి పరమపదానికి వెళ్ళేటప్పుడు 2వ రహస్యాన్ని వెతుకుతున్నాం. కాబట్టి ఇది గుహ్యాతి గుహ్యము, రహస్యాతి రహస్యం. దేని గురించి చెప్తున్నాడు ఆయన? అచిరాత్ అంటే వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా రెప్పపాటు కాలంలో త్వరితగతిన సర్వపాపం యపోహ్య, సర్వ పాపాలు కూడా హరింపజేసేది. ఇక్కడ పాపము అంటే పుణ్యపాపాలు అనేటువంటి ద్వంద్వం కాదు, అది అక్కడ జీవస్థాయిలో ఉన్నది. ఆ పైకి వస్తే పాపము అంటే ద్వైతమే మహాపాపము. ఇంకా పైకి వస్తే రహస్యాతి రహస్యం కనుక విప్పేటట్లయితే ఎవరైతే సద్రూపంగా ఉన్నారో, ఇంకా సదసత్ విలక్షణం కాలేదో, ఎవడైతే మహద్రూపంగా ఉన్నటువంటి మహనీయుడో, ఇంకా అతను కేవల స్వరూపం లక్ష్యాన్ని చేరలేదో, అతనికి కూడా మళ్ళీ పునర్జన్మ హేతువే ఉంది. కాబట్టి ఇది జన్మరాహిత్యం కాదు. కాబట్టి జన్మలోకి తీసుకెళ్లేది కూడా ఒక పాపమే అన్నారు. లలితా సహస్రనామాల్లో కూడా మహాపాతక నాశిని అని ఉంది. మామూలు పాతకాలు మనకి తెలుసు, పాపపుణ్యాల్లో భాగం. మహాపాతకం అంటే జన్మకి హేతు అయినటువంటి స్థితి, ఇంకా మనం ఆ స్థితిలో ఉండటమే మహాపాపం, మహాపాతకం. అటువంటి పాపాన్ని పోగొట్టం అంటే జన్మరా అని వ్యపోహం అంటే దాని నుంచి విడుదల చేసి ఎక్కడికి ఉద్ధరించాలి? పరాత్ పరం పురుషం అంటే పరము కంటే పరమైనటువంటి పురుషోత్తముడికి తీసుకెళ్ళాలి. పురుషుడి కంటే పురుషోత్తముడు ఎక్కువ. పురుషోత్తమ స్థితే కేవలాత్మ అనుకుంటే దానికంటే పరమైనటువంటిది పరాత్పర స్థితి, పరాత్పర బ్రహ్మ. ఈ పరాత్పర బ్రహ్మ స్థితికి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నారు. అత్యంత ఉన్నతము ప్రాముఖ్యమైనటువంటిది. ఉన్నతం అంటే మనం సాధన యొక్క శిఖరాగ్రాన్ని మనం పైనే పోల్చాం. కైవల్య గిరిజా ఆరామం అని అక్కడికి చేర్చేటువంటిది ఇది. అటువంటి బ్రహ్మ విద్య కొరకై ఓ భగవంతుడా అంటే పరమేశ్వర గురువే భగవంతుడు అనే స్థాయికి దిగి వచ్చినటువంటి వాడిని ఆశ్రయిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అంతకుముందు సేవిస్తున్నటువంటి సత్పురుషులు మహనీయుల్లాగా తాను కూడా సేవిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని అర్థాలు జీవస్థాయిలో చెప్పుకోకుండా జీవన్ముక్తుడు, ఒక లక్షణయుతుడు, అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉన్నవాడు, అక్కడితో ఇది మోక్షం కాదు అనేటువంటిది, ఇంకా తిరిగి రాని మోక్షం కైవల్య పదం కావాలి అనేది కనీసం ఒక లక్ష్యంగా ఉన్నవాడు, అక్కడ అంతవరకు వచ్చి కూడా అక్కడ పరిపూర్ణమైన విశ్రాంతిని పొందకుండా ఉన్నవాడు, ఆ పదము దగ్గర కూడా కాస్త కాలములో ఉంటూ అక్కడ కాలక్షేపంగా కానీ, ఆ కాలక్షేపం ఎక్కువయ్యి విసుగ్గా కానీ,
ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది కూడా ఒక మహాపాపమే. అది కూడా మన అంతిమ గమ్యానికంటే 1-2 మెట్లు కిందే ఉంది. కనుక పరిపూర్ణమనేటువంటి అర్థంలో కదలకుండా ఉండేటువంటి స్థితికి అనుకూలమైనటువంటి కాలాతీతమైనటువంటి ఒకానొక స్థితి పేరు దాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఆ స్థితి కంటే దిగువది ఇప్పుడు మనం వదిలించుకోవాలి. దీన్నే ఘోర సంసారం అని కూడా అన్నారు. ఇది జీవుడికి ఉన్నటువంటి సంసారం కాదు, ఘోర సంసారం అన్నారు. ఈ ఘోర సంసారం అంటే విశ్వప్రాణశక్తితో మరి విశ్వాత్మ అనేటువంటి దాంట్లో ఆ విరాట్ పురుష అనుభవంలో ప్రకృతి బాధలు కూడా నువ్వే పడుతూ జీవుల బాధలన్నీ తెలిసి వాళ్ళ మీద దయతో నువ్వు ఇంకా సూక్ష్మ శరీరంగానో దివ్య శరీరంగానో ఇక్కడే ఉంటూ వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, జ్ఞాన సహాయం చేయాలి, జ్ఞాన రక్ష చేయాలి అనేటువంటి భావం ఏదైతే ఉన్నదో చెయ్యొచ్చు. గమ్యం చేరి భగవంత్ స్వరూపంగా ప్రార్థించినప్పుడు దిగొచ్చి చెయ్యొచ్చు. కానీ చేరకుండా చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, మరి వాళ్ళకి ఈ ఘోర సంసారం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఘోర సంసారం నుంచి విడుదల కావాలి. దాన్ని ఉపయితి విద్వాన్, దాన్ని మాకు అనుభవం వచ్చేటట్టుగా మేము ఎలా పొందుతామో అటువంటి మార్గాన్ని ఉపదేశించమంటున్నాడు. నా సమీపానికి కొని తీసుకొచ్చి మాకు అనుకూలంగా మేము అది పొందటానికి వీలుగా అనుగ్రహించమని ప్రసాదించమని వేడుకుంటున్నాడు. తస్మై సహోవాచ పితామహచ్చ. అప్పుడు పితామహుడు అంటే ఏంటి? పిత అంటే తండ్రి, పితామహుడు అంటే తాత. ఇక్కడ పితామహుడు అంటే ఏంటి? ప్రజాపిత సృష్టికర్త బ్రహ్మ కాదు. గురువుల కంటే గొప్ప గురువుని మనం ఇక్కడ పితామహ అన్నాం. ఏ గురువు అయితే పరమేష్ఠి గురువు, ఏ గురువు అయితే మహనీయుడో, ఏ గురువు అయితే భగవంతత్వంతో ప్రార్థించగా దిగి వచ్చాడో అటువంటి గురువు కంటే శ్రేష్ఠుడు గొప్పవాడు లేడు. కాబట్టి దాన్ని పితామహ అని సంబోధించడం జరిగింది. అశ్వరాయన మునికి ఈ రకంగా పరమేశ్వరి గురువు బోధించడం మొదలుపెట్టాడు. శ్రద్ధ భక్తి జ్ఞాన యోగాత్ అవైహి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మాశు. ఓ బిడ్డ, ఇక్కడ బిడ్డ అంటే గురుపుత్రుడు అన్నమాట. అక్కడ ఎవరైనా కానీ ఆ పరమేశ్వరి గురువు బిడ్డ అన్నాడంటే అతను గురుపుత్రుడు, తనకి వారసుడని ముందే అతనికి హామీ ఇచ్చినట్టే లెక్క. ఇక్కడ మనకి ప్రతి దాంట్లో కూడా వివేక చూడమని ఎక్కడైనా కానీ వత్స అని, బిడ్డ అని, శిష్య అనేటువంటి సంబోధనలకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అక్కడ శిష్య అన్నప్పుడు కొంచెం కటువుగా గురు శిష్య న్యాయంగా చెప్పడం, వత్స అన్నప్పుడు కరుణతో ప్రేమతో చెప్పడం. ఇక్కడ బిడ్డ అంటే మరి జ్ఞానపుత్రుడిగా భావించాడు. అంటే వంశ ఋషుభ్యో అన్నాం. ఈ గురు శిష్య సంప్రదాయంలో వంశ ఋషుల్లో ఈ పరమేశ్వరి గురువు తర్వాత ఆయనంతటి వాడు కావాలనేటువంటి ఒక ఆశీర్వచనం ఉంది ఈ బిడ్డ అని సంబోధించటం. అశ్వలాయన, నీవు తెలుసుకోవాలనుకుంటున్న పరాత్మ పరమ పురుషుడు. ఈ పరాత్మ పరమ పురుషుడు అంటే పరాత్పర పరబ్రహ్మము. అటువంటి స్థితికి చేరాలి అంటే దాని స్థితి కూడా స్థితి అని కానీ అవస్థ అని కానీ అనటానికి వీల్లేదు. మనం చెప్పుకోవాలన్నా బోధించాలన్నా మన వాక్యాలన్నీ కర్త కర్మ క్రియతో ఉంటాయి. కాబట్టి దానివల్ల ద్వైతము ద్విపుటి మనకి స్ఫురించినప్పటికీ మన అవగాహనని వాక్యాన్ని బట్టి కాకుండా అద్వైత సిద్ధితో కూడినటువంటి దాంట్లో కేవలాత్మ స్వరూపం కూడా పోయి కేవల స్వరూపం అయ్యేటువంటి దాన్ని మనం అవగాహన చేసుకొని దాన్ని మనం అక్కడ పెట్టుకోవాలి. అటువంటి దాన్ని పరాత్పర పరబ్రహ్మ అని మెహర్బాలా చెప్పారు. అనంతోపనిషత్తులో పరాత్పరుడు పరాత్పర అని పెట్టాం.
దాన్ని స్థితి కానీ అవస్థ కానీ అనటం అనేటువంటిది మన అవగాహన కోసం, ఊహకు అందడం కోసం పెట్టినప్పటికీ అది స్థితి కాదు, అవస్థ కాదు. అటువంటి పురుషుని చేరాలంటే చేరేదాకా చేరటం అనేది లక్ష్యంగా, గమ్యంగా ఉంటుంది. కానీ చేరిన తర్వాత ఆ లక్ష్యమే, ఆ గమ్యమే, ఆ కైవల్య పదమే పరమపదంగా రెండోది లేకుండా అదేగా ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మిక ప్రయాణం అంతా ఎక్కడుంది? పొందటం కానీ, లక్ష్యం కానీ, గమ్యమైనటువంటి పేర్లన్నీ కూడా ఆ లక్ష్యం సిద్ధించిన తర్వాత తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి మనం ముందు పొందుతున్నాము, చేరుతున్నాము అనే వాక్యాలు ఎక్కడైనా వాడినప్పటికీ కూడా దాన్ని ద్వైతంగానో విశిష్టాద్వైతంగానో తీసుకోకుండా దాన్ని మా లక్ష్యం దాకా చేరినప్పుడు అటువంటి పదాలు మనం వాడాల్సిన అవసరం ఉంది. వాడుతున్నాము. లక్ష్యం చేరిన తర్వాత ఈ పదాలకు విలువే లేదు. అటువంటి పదాన్ని చేరాలంటే ఏం కావాలి? శ్రద్ధ, భక్తి, జ్ఞానము, యోగము, 4 ఐటమ్స్ చెప్పాడు. శ్రద్ధ అంటే ఇక్కడ శ్రద్ధా సమాధానం అంటాం మనం. సాధన చతుష్ట సంపత్తిలో, సమాధి షట్క సంపత్తిలో శ్రద్ధా సమాధానం. సమాధానం అంటే ఇక్కడ లక్ష్యం, కైవల్య లక్ష్యం. శ్రద్ధ అంటే కైవల్య లక్ష్యం మీద శ్రద్ధ పెట్టాలి. దానికంటే కింది స్థాయి మీద శ్రద్ధలు ఇంతకుముందు పెట్టి ఉన్నాం. ఇప్పుడు మాత్రము ఆ పెట్టినటువంటి శ్రద్ధ దాకా మనం చేరాం. ఇప్పుడు శ్రద్ధ అంటే గురి. ఈ గురి ఎక్కడికి పెట్టాలి? కైవల్యం అనేటువంటి శిఖరాగ్రాన్ని ఏదైతే శాశ్వత ఆరామంగా, విశ్రాంతిగా ఉంటుందంటూ అనుకుంటున్నామో, పునర్జన్మకి హేతువు లేకుండా చేస్తుందో దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ లక్ష్యం కోసం శ్రద్ధగా వినటం అనేటువంటిది, శ్రద్ధగా శ్రవణం కూడా కాదు ఈ స్థితిలో. ఇక్కడ బోధ ఉండదు, ప్రబోధే ఉంటుంది. సూక్ష్మంగానే శిష్యుడు గ్రహిస్తాడు. అయినా ఇతరులందరికీ కూడా ఈ ఉపనిషత్తు మనకి ఈ రకంగా అందిస్తోంది. సమీపానికి, ఆ జ్ఞానానికి, పొందటానికి, అనుభవానికి ఇస్తుంది. కాబట్టి మనం ఇటువంటి పదాలు వాడుతున్నాం. మనలో కూడా ఇంకా జీవన్ముక్త స్థితికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ పదాలు వాడుతున్నాం. ఈ పదాలు వాడినంత మాత్రాన దాన్ని అంతవరకే అర్థాన్ని త్రిపుటిగా, ద్విపుటిగా తీసుకోకుండా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక శ్రద్ధ అనేటువంటిది ఎక్కడ పెట్టుకోవాలి? అలాగే భక్తి అంటే ఆ గురువుతో ఐక్యత చేసేటువంటి భజనని భక్తి అంటాం. విభజన లేకుండా, ద్వైతం లేకుండా, గురువు వేరు శిష్యుడు వేరు లేకుండా గురువుతో మమేకం అయ్యేటువంటి శిష్యుడికి ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అంటాం. అలాగే ధ్యానము. ధ్యానం ఒక వస్తువు మీద ధ్యానం మనకు అలవాటు. శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు. ఓంకారం మీదో, గురువు ఇచ్చిన మంత్రం మీదో ధ్యానం పెట్టడం అలవాటు. కాబట్టి ఈ ధ్యానాల యొక్క పరాకాష్ఠ, ధ్యానం యొక్క అంతిమంలో ధ్యానం ఆగిపోతే ఏదైతే ధారణ అవుతుందో ఆ ధ్యాన వస్తువే నువ్వు అవుతావు. ఇక్కడ ధ్యాన వస్తువు ఉన్నదా? ధ్యాన వస్తువు కేవలాత్మ దాకా ఉన్నప్పటికీ కైవల్యం అనేది ధ్యాసకు అందేది కాదు. కాకపోతే శిష్యుని యొక్క సంసిద్ధతలో అటువంటి నిధి ధ్యాసగా, వస్తు నిర్ణయాన్ని నిరంతర ధ్యాసగా పెట్టుకోగలిగినటువంటి స్థితి ఇక్కడ ధ్యానము. అలాగే యోగము అన్నప్పుడు యోగాలు కూడా అనేక దశల్లో యోగాలు ఉంటాయి. కుండలిని యోగం ఉన్నప్పుడు అనాహతం దగ్గర ఒక యోగము, విశుద్ధం దగ్గర ఒక యోగము, అది దాటేటప్పుడు యోగారూఢత్వం, ఆజ్ఞాచక్రకి యోగము, అది దాటినప్పుడు ఆరూఢుడు, సహస్రాం దగ్గరికి యోగము, అక్కడ సహజమైన స్థితి ఆరూఢత్వము. అలాగా అభ్యాసంతో ద్వైతంలో పోయి అందుకున్నదేమో యోగము, అది అందుకున్నది ఏదైతే ఉన్నదో అది సహజ స్థితి రావడమే ఆరూఢము. కనుక యోగము, ఆరూఢం అనే దశలో ఇతను ఎక్కడ దాకా వచ్చాడు అంటే మహావాక్యార్థ అనుభవాన్ని పొందేదాకా వచ్చాడు. అటువంటి సాధన సంపత్తి ఆ కలిగినటువంటి యోగి, ఆ యోగికే ఇప్పుడు చెప్పబోయేది మనకి వంట పట్టి ఆ పరమేశ్వర గురువుతో మమేకమై ఆ కైవల్యాన్ని పొందగలుగుతాడు. కనుక ఇక్కడ శ్రద్ధ, భక్తి, ధ్యానము, యోగం అనే దాన్ని ఏ స్థాయిలో మనం
ఈ పదం యొక్క అర్థాన్ని వాడుకోవాలో మనం తెలుసుకోవాలి. వాటి అభ్యాసమే శరణ్యం. ఇంకా అభ్యాసం ఏమిటి అంటే అక్కడ పాత అభ్యాసాలన్నీ కూడా ఒక స్థాయికి వచ్చాం. ఇప్పుడు పైదానికి మళ్ళీ అభ్యాసం చేయాలి. ఇది సూక్ష్మంగా ఉంటుంది, గురుకృపతో ఉంటుంది, గురువు అందించేటువంటి ప్రజ్ఞతో శక్తితో కూడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భక్తి అనేటువంటిది చాలా ముఖ్యం. గురు భక్తిది. ఈ భక్తి గురువుతో మమేకం చేస్తుంది. ఆ మమేకత్వ స్థితికి నీ యొక్క తీవ్ర మోక్షేచ్ఛ అనే ఏ పదం అయితే కింది స్థాయిలో వాడామో ఈ కైవల్య పదము అనేటువంటి తీవ్రమైనటువంటి ఇచ్ఛ దాని మీద గురి పెట్టడమే ఇక్కడ శ్రద్ధ. అక్కడ నిధిధ్యాసగా ఉండటమే. నిధిధ్యాస అంటే కేవలత్వం మీద నిధిధ్యాస అంటే ఏమిటి? అది పరిపూర్ణమైన నిర్వికల్ప స్థితి అవుతుంది. యోగము వీటి యొక్క అభ్యాసమే అవైహి. అవైహి అంటే అంతకంటే గతి లేదు, శరణ్యం. అంతేగాని లౌకిక కర్మలు ఆ కింది స్థాయి అవన్నీ. పుత్ర శిష్య బంధుమిత్ర ఇత్యాది. ఇక్కడ మనం పైకి వచ్చేసరికి సాధారణంగా కర్మకాండగా కానీ స్థూలంగా కానీ మానసికంగా కానీ హృదయపూర్వకంగా కానీ గురువుని ఆశ్రయించి తరించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. అక్కడ కూడా కొంతమంది చిక్కుకుంటున్నారు. గురువు శిష్యుడు అనే భేదం కొనసాగుతోంది. ఆ గురువుల్లో కూడా పరమ గురువు పరమేశ్వర గురువు అనే భేదాలు ఉన్నాయి. స్వగురువు అన్నాడు. ఈ స్వగురువు దగ్గర నుంచి పరమేశ్వర గురువు దాకా ఉన్నటువంటి భేదాలని శిష్యు యొక్క స్థాయిని బట్టి తను ఎక్కడ ఆశ్రయించి అధిగమించగలడో ఆ స్థాయిలో ఉన్న గురువుని మనం తప్పకుండా పట్టుకోవాలి. అక్కడి నుంచి విడుదల పొందనివాడు కానీ విడుదల పొందకనే పై గురువు గొప్పని వెళ్ళేటువంటి వాడు కానీ అక్కడ ఉన్నటువంటి సంసారము బంధం అనేటువంటిది ఏదైతే ఉందో గురు శిష్య బంధంలో కూడా మళ్ళీ అక్కడ ఆ బంధం అన్ని ఇతర బంధాల నుంచి విడిపించడానికి ఉండాలి. మళ్ళీ ఈ బంధం కొత్త బంధం కాకూడదు. కనుక ఇక్కడ పుత్ర శిష్య అన్నాడు. పుత్ర అంటే పుత్రుడు, శిష్య అంటే గురువు శిష్యుడు అనేటువంటి న్యాయంలో ప్రయాణం చేస్తున్నవాడు. దీన్ని ఒక ఆధారంగా ఒక ఆశ్రయంగా తాత్కాలికంగా గురువుతో మమేకమయ్యి కైవల్య పదం పొందటానికి మనం ఉంచుకోవాలి తప్ప దీని మీద మనం ఒక గట్టి సంస్కారం ఏర్పాటు చేసుకొని ఇది ఇంతే ఇలాగే ఉండాలి, ఇలా ఉండకపోతే అపచారము అని ఎవరైనా అనుకుంటారేమో అని దాన్ని కూడా వదలమని చెప్తున్నాడు. ఒక్క త్యాగం అనే మార్గంలో ఇవన్నీ పోతాయి. చివరికి వస్తే త్యాగాన్ని కూడా త్యాగం చేసేది, భక్తిని కూడా త్యాగం చేసేది, శ్రద్ధని కూడా త్యాగం చేసేది, లక్ష్యానికి సమీపంగా వెళ్ళిన తర్వాత లక్ష్యం సిద్ధించబోయేటువంటి క్షణంలో శ్రద్ధ, లక్ష్యము, యోగము అన్నీ కూడా త్యాగం చేయాలి. అటువంటి త్యాగ మార్గంలో వెళితే తప్ప అమృతత్వమును ఈ జీవుడు పొందదాలడు. ఇక్కడ త్యాగం అనే దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? నీకున్నది ఇవ్వడము దానము, నీకున్నది లేకుండా చేసుకొని ఇచ్చేది త్యాగము, నిన్ను కూడా లేకుండా చేసుకునేది పరిత్యాగం. అంటే ఇక్కడ తను అన్న ధనాలు శిష్యుడు లేకుండా పోయేటువంటి పద్ధతిలో అర్పించుకోవాలి. ఈ బలిప్రియ అంటే ఏంటంటే శిష్యుడు తాను లేకుండా బలిగా అర్పించుకోవాలి. బలి అంటే ఈ గ్రామ దేవాలయాల్లో ఉన్న దేవతలకి కొన్ని జంతువులు స్వభావాన్ని బలిగా ఇవ్వాలి. అసలు నేను బలిగా ఇస్తున్నాననే నేనే బలిగా పోవాలి. అటువంటి అమ్మవారి పేరు బలిప్రియ. ఈ బలిప్రియ అనే అమ్మవారే కైవల్య పదదాయిని. అంటే కైవల్య పదం కావాలంటే నిన్ను నువ్వు బలిగా అర్పించుకున్నప్పుడే కైవల్య పదం సిద్ధిస్తుంది.
అక్కడ నామాల్లో కూడా ఇది ఆ విధంగా అదేదో శాక్తేయం అనుకున్నాం కానీ ఇక్కడ మన కైవల్య మార్గానికి కూడా అక్కడ ఈ రకమైన పదాలతో ఒక క్రమమైనటువంటి నడక ఉన్నది అక్కడ. మృత్యువు నుంచి అమృతత్వానికి చేరటం అనేది కాదు. అక్కడ మృత్యువు నుంచి అమృతత్వానికి చేరడం అనేది కాదు. అమృతత్వం అనేటువంటిదే కైవల్య పదంగా శాశ్వతంగా ఉన్నది. ఇక్కడ అమృతత్వం అనేటువంటిదే కైవల్యం. కనుక జీవుడు అమృతత్వం పొందుతాడు అంటే కైవల్య పదం పొందుతాడని అర్థం. పరేణ నాకం నీతం గుహాయాం విభ్రాజతే యత్ యతయో విశంతి సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాహ పరేణ నాకం. నాకం అంటే స్వర్గం. ఇక్కడ స్వర్గం అంటే దేవతలు ఉండే స్వర్గం కాదు. స్వర్గం అంటే అదొక రకమైనటువంటి సామీప్య, సాలోక్య, సారూప్య, సాహిత్య పదాలు లాంటివి. దానికి పరమైనది ఏదో అది పరేణానాకం. దానికి కూడా ఆ స్వర్గానికి అంటే కూడా ఊర్ధ్వంగా ఆ మోక్షాల్లో కూడా ఈ మోక్ష పదాల్లో కంటే కూడా పరమపదమైనటువంటిది ఏదైతే ఉందో దానికి పరేణనాకం అన్నాడు. అటువంటి దాన్ని నిహితం గుహాయ, నీ శిష్యుని యొక్క హృదయ గుహంలోనే ఉంది. అది ఎక్కడో అంతరిక్షంలో నక్షత్రాలు దాటితే ఉన్నది కాదు. సర్వవ్యాపకంగా ఉన్నది, నీలో చూసుకోకుండా ఉండేది కాదు. సర్వవ్యాపకంగా ఏదైతే ఉన్నదో అది నీ హృదయంలో ఉన్నది. నీ హృదయస్థంలో ఉన్నటువంటి, హృదయగతంగా ఉన్నటువంటి ఆ కేవలాకాశ స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అక్కడే పట్టుకోగలిగితే ఆ స్థితి పొందిన వాడికి ఇంకా అంతరం ఉండదు, బాహ్యము ఉండదు. అసలు ఆత్మ అనేటువంటి నేను ఉంటే కదా అంతర్బాహ్యాలు ఉండేది. కేవలాత్మ పోయి కేవలాకాశం అనేటువంటి స్థితిని మనం పొందే క్రమంలో ఉన్నప్పుడు మన హృదయంలో ఆత్మ ఉంది. హృదయాకాశంలో ఆత్మకు పైన ఆకాశం ఉంది. ఈ ఆత్మని, హృదయంలో ఉన్న ఆత్మని పై అర్థంలో కేవలాత్మగా తీసుకున్నా, హృదయాకాశాన్ని కేవలాకాశంగా తీసుకుంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు. శిష్యుడు ఇందా చెప్పినటువంటి శ్రద్ధ, భక్తి, జ్ఞానం, యోగం అనేటువంటి వాటన్నిటినీ కూడా ఎప్పుడైతే లక్ష్యాలని కూడా త్యాగం చేశాడో, త్యాగం చేశాననే త్యాగాన్ని కూడా పరిత్యాగం చేశాడు. అటువంటి స్థితిలో అతను తన హృదయంలోనే వెతుక్కోగలుగుతాడు. అది నిగూఢం అని ఎందుకన్నాడంటే కన్ను తనను తాను చూడదు కానీ కన్ను తనకంటే వేరే ఉన్నవన్నీ చూస్తుంది. అలాగే ఆత్మ తాను దర్శించదు కానీ ఆత్మ తనకంటే వేరైన వాటి అన్నిటినీ కూడా లౌకికంగా చూసినప్పుడు దర్శించగలుగుతుంది. అయితే ఆత్మ తను దర్శించడం అనేది ఉండదు. ఆత్మ సాక్షాత్కారం అంటే అది స్వానుభవమే. ఇక్కడ అనుభవం అనే మాట కూడా మనం తీసేస్తున్నాం కనుక అది మనకి గుర్తి ఆ గుర్తు లేకుండా చేసేది ఏదో అటువంటి స్థానం హృదయాకాశంగా మన హృదయంలోనే రహస్యంగా ఉన్నది. మనకి దొరికేదాకా అది రహస్యం, దొరికిన తర్వాత అది ఏమాత్రం రహస్యం కాదు. విభ్రాజతే యతయో విశంతి, అది దాన్ని మనం అదే నీకు అందిస్తుంది. దాని యొక్క ప్రకాశమే వేదాంత విజ్ఞానం చేత కానీ గట్టిగా నిశ్చయమైనటువంటి ఆరుడత్వంతో కానీ ఈ బుద్ధితో గ్రహించటం కొంచెం అంతఃస్ఫురణగా గ్రహించడానికి వీలైనప్పటికీ బుద్ధికి అతీతమైనటువంటిది. దాన్ని ఎలా గ్రహించాలి?
నువ్వు ఉండి గ్రహించలేవు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా, దృఢమైనటువంటి సమగ్రమైనటువంటి అనుభవాన్ని, అర్థాన్ని, అనుభవాన్ని పొంది దాన్ని అంతఃస్ఫురణగా పొందగలిగినా అది సరిపోదు. వేరే పరమాత్మ అనుభవానికి సరిపోతుందేమో, కైవల్యానికి సరిపోదు. మరి ఏం చేయాలి? సన్యాస యోగాత్ శుద్ధ సత్వ. ఇక్కడ శుద్ధ సత్వగుణంతో ఉండాలి. తమో రజోగుణాలు లేకుండా శుద్ధ సత్వగుణంతో ఉండాలి. తర్వాత సన్యాస యోగం. అతను ఎప్పటికే అన్ని 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 యోగాలు అయిపోయినాయి. సన్యాసం కూడా మళ్ళీ యోగ స్థితికి వెళ్ళింది. సన్యాస యోగంతో అందుకోవాలి. సన్యాసం అంటే అర్థం ఏంటి? సత్ ప్లస్ న్యాసం. సద్రూపంతో మమేకం ఉన్నవాడు సన్యాసి. అక్కడ కూడా వాడు ఒక యోగ స్థితిలో ఉండాలి. ఆ సన్యాసి ఆ యోగ స్థితి నుంచి సద్రూపంతో ఉన్నటువంటి న్యాసపూర్వకంగా పొందినటువంటి తన్మయత్వాన్ని వదిలేయాలి. అటువంటి వదలగలిగినటువంటి యోగ స్థితి ఎవరికైతే ఉంటుందో అతను కేవలాత్మ స్వరూపం నుంచి విడుదలై, కేవలాత్మ అనేటువంటి అఖండ ఎరుక నుంచి విడుదలై, కైవల్యము అనేటువంటి కేవలాకాశ రూపంలో దాన్ని పొందగలుగుతాడు. కనుక వేదాంత విజ్ఞానం అంతా బాగా తెలిసి ఉండాలి, ఆరుఢంగా తెలిసి ఉండాలి, అనుభవంగా తెలిసి ఉండాలి. అన్నీ అంతకుముందు బలిగా అర్పించింది ఏదైతే ఉందో అటువంటి అర్పించినటువంటి స్థితిలో పోగొట్టుకున్న స్థితికి సన్యాసమే అంటాం. సద్రూపంతో న్యాసం చేసి హృదయన్యాసం, అంగన్యాసం, కరన్యాసం అంటూ ఉంటాం. అంటే విరాట్ పురుషు యొక్క అంగాల్ని నీ అంగంతో సమానంగా మమేకంగా చేసుకునేటువంటి ప్రక్రియ అంగన్యాసం. అలాగే హృదయన్యాసం ఉన్నప్పుడు హృదయస్థంలో ఏమీ లేనటువంటి స్థితికి ఉన్నటువంటి ఆ విరాట్ పురుషుణ్ణి నువ్వు ఏమీ లేనటువంటి స్థితిగా మమేకం చేసుకోవడం హృదయన్యాసం. ఇక్కడ సత్న్యాసం ఉన్నప్పుడు ఏమైంది? సద్రూపాన్ని న్యాసం చేసుకున్నటువంటి వాడు, మనం మొదట్లోనే చెప్తున్నాం, కైవల్యాన్ని పొందాలంటే ఒక సంశతత శిష్యుల్లో కనీసం అహం బ్రహ్మ జీవన్ముక్త స్థితి ఉండి తిరిగి రాని మోక్షం కైవల్యం అనేది వేరే ఒకటి ఉన్నదని, దాన్ని పొందాలనే లక్ష్యంగా పెట్టి దాని మీద శ్రద్ధ పెట్టి ఆ పొందటానికి ఏ గురువు అయితే ఇస్తాడో ఆ గురు భక్తితో గురువుతో మమేకం అయ్యేది అక్కడ భక్తి అని. అక్కడ యోగము, సన్యాసము, త్యాగము అన్నప్పుడు బలిగా అర్పించుకోవడం అని చెప్పాం. ఇక్కడ సన్యాస యోగము అన్నప్పుడు సద్రూపంతో న్యాసం పొందినటువంటి వాడు, సద్రూపంతో ఏకత్వ సిద్ధి పొందినటువంటి వాడు. ఇక్కడ సద్రూపాన్ని కూడా విడిచిపెట్టి దానికంటే పైది, దానికంటే విలక్షణమైనది ఆ కేవల స్వరూపం పొందటానికి ఈ సన్యాస యోగం కావాలి. అటువంటి వాడే పూర్తిగా విశ్రాంతి పొందగలుగుతాడు. ఇక్కడ విడుదల ద్వారా ఏ విశ్రాంతి అయితే పొందుతున్నాడో ఆ విశ్రాంతిని సహజ స్థితిగా మార్చి ఆ విశ్రాంతిని కేవలాగా మార్చుకొని ఆ కేవల స్థితిలో దృఢమై కుదురుకొని సహజమై శాశ్వతమై అవిశ్రాంతంగా ఉండగలిగినటువంటి ఒక పరిపూర్ణ స్థితి, ఒక పరమ తృప్తి కలిగినటువంటి స్థితి ఎవరికైతే ఉందో వాళ్ళు పొందగలుగుతారు. దానికి ముందుగా ఉండాల్సిన స్థితి సద్రూపంతో న్యాసం చేసినటువంటి సన్యాస యోగము. తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే, అట్టివారు ఇహ సంబంధమైన జన్మకర్మల వ్యవహారం అంతా అధిగమించి పరమునకు అంటే సాయుధ్యముక్తికి ఆవల చేరి, సాయుధ్యముక్తిని కూడా అధిగమించినటువంటిది పైన ఏదైతే ఉన్నదో పరమ కంటే పరమైనటువంటి పరాత్పరం అని ఏదైతే ఉన్నదో దానిలోకి ప్రవేశించి ఆ పైనుంచి ఈ కింది దాన్ని వదలాలి. దీనికి ఏంటంటే అంది పొంది మీరి, కింది స్వర్గము పరేణానాకం, ఆ స్వర్గం పైది అన్నాం. అలాగే పరబ్రహ్మ స్థితి, యమ కంటే పరమైనది పరబ్రహ్మ,
పరమ కంటే పరమైనది పరాత్పర పరబ్రహ్మ. కాబట్టి ఎలా ఉంటుంది ఇది? ఒక స్థితిని అందుకోవాలి, అందుకున్న స్థితితో న్యాసం చేసి, సన్యాస యోగం అనేటువంటి పదం వాడే మనం. ఆ న్యాసంతో మమేకం అవ్వటమే అక్కడ తన్మయత్వం. అది పొంది అందుకోవాలి, తన్మయత్వంతో పొంది ఉండాలి. ఆ సహజ స్థితి నుంచి మళ్ళీ సాక్షిగా ఎదిగి ఆ పై స్థితిని పొందడానికి మళ్ళీ శ్రద్ధ, భక్తి, యోగం అన్నీ కావాలి. కిందిది వదలటానికి త్యాగం, పరిత్యాగం కావాలి. ఇది సన్యాస యోగం అంటే. దాని యొక్క విడమర్చేది ఏంటంటే, ప్రతి స్థితి నుంచి పైది పొందటానికి శ్రద్ధ, భక్తి ఉండాలి. ఆ పై స్థితి నిధిజాసగా ఉండాలి. దాంతో సహజ యోగం అని యోగారూత్వం పొందాలి. తర్వాత దాన్ని కూడా త్యాగం చేసేటువంటి యోగ స్థితి ఉండాలి. ఈ రకంగా ఒక స్థితిని కింది నుంచి అందుకోవడం, దాంతో తన్మయత్వం చెందటం, దాన్ని మేరటం, మీరి స్థితికి సర్వసాక్షిగా ఉండటం, చివరికి ఆ సాక్షిత్వాన్ని కూడా వదలటం. ఈ రకమైనటువంటి ప్రయాణం అంది పొంది మేరటం. అధిగచ్చతి అధిగచ్చతి అనే దాన్ని ఎంత దూరం తీసుకెళ్తారో, తీసుకెళ్ళటానికి ఎక్కడైతే నువ్వు ఉండవో ఆ ఉండని స్థితి దగ్గర చేరి విశ్రాంతిగా ఉండిపోవడమే కైవల్యం. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే. పరాంతం అంటే ఈ పరబ్రహ్మ అనేటువంటి దానికంటే కూడా అంతమైనది. దాని నుంచి నిర్గమించి పై దాన్ని పట్టుకోవాలి. పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఈ సర్వమునకు ఆవల చేరి ఆపై సర్వము నుండి కూడా విడిపడి సర్వసాక్షిత్వంగా ఉంటూ ఆ సాక్షిత్వాన్ని కూడా వదిలి, మనం అంతవరకు ఏది అమృత స్థానం అనుకున్నామో అది కూడా జన్మహేతు అయినప్పుడు, ఆ అమృత స్థానానికి కూడా పరమైన దానికి వెళ్ళినప్పుడు అది నిజమైనటువంటి అమృతత్వం. అటువంటి అమృతత్వాన్ని అధిగమించి అధిరోహిస్తారు. ఈ కింది స్థాయిని నిర్గమించి కింది స్థాయిలో ఉన్న అనుభవాన్ని త్యాగం చేసి ఆ స్థాయిని వదులుకొని నిర్గమించి ఆ పై స్థాయిని మమేకం చేసుకొని అక్కడ సహజం చేసుకొని అక్కడ నిలబడాలి. పైకి వెళ్తున్నప్పుడల్లా అడుగుది పూర్తిగా వదలాలి. ఇదంతా కూడా విద్యా ప్రపంచం కాబట్టి సాధకుడు ఎన్ని మజిలీలతో, ఎన్ని దశల్లో, ఎన్ని రకాల అనుభవాలు పొందుతున్నాడో అదంతా కూడా మిథ్య కాబట్టి, అదంతా లేనెరుక కాబట్టి, పై స్థాయి అనుభవాలు, పై స్థాయి ఎరుక, అక్కడున్న తన్మయత్వం పొందుతున్న కొద్దీ కిందిది ఇది కాదు ఇది కాదనే అర్థంతో లేకుండా చేసుకోవడమే దాన్ని నిర్గమించటం అంటాం. అలా నిర్గమించుకుంటూ పోవాలి. మెహర్ బాబా కూడా ఫనా అన్నాడు. ఫనా అంటే నిర్గమించటం. బకా అన్నాడు అంటే పైదాన్ని అధిగచ్చతి అందుకోవడం. ఫనా ఫిల్లా అంటే పూర్తిగా నిర్గమించి ఈ అడుగుది తోచనటువంటి స్థితి, పూర్తిగా లేని స్థితి కలగడం. బకా బిల్లా అంటే ఆ పరిస్థితి సహజమై దాంట్లో స్థిరమై ఆరుఢమై ఉండటం. ఈ ఫనాఫిల్లా, బకాబిల్లా అనేది ఈ పార్సీ పదాలు మెహర్ బాబా వాడే. ఇక్కడ కూడా మనం ఏంటంటే అంది పొంది మీరేని మార్చాం. అంటే కింద దాన్ని నుంచి నిర్గమించటం, కిందది లేకుండా చేసుకోవడం, లేకుండా చేసుకునే క్రమంలో నువ్వు పై దాంట్లో స్థిరపడటం, స్థిరపడ్డ దాంట్లో సహజమైనప్పుడు ఎటు తిరిగి అదే తప్ప రెండోది ఉండదు కాబట్టి కిందది లేనిది లేకుండానే పోతుంది. దానికే మనం పై అర్థంలో త్యాగము, పరిత్యాగము, సన్యాసము అని 2-3 అర్థాలు తీసుకొచ్చాం. ఇప్పుడు దాని యొక్క అంతరార్థాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేయాలి. వివిక్త దేశేచ సుఖాసనస్థ అంటే ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. ఇది మామూలుగా ధ్యానంలో కూడా చెప్తారు, సుఖాసనంలో కూర్చోవాలి. ఇది అష్టాంగ యోగంలో యమనియమాలు, ఆసన ప్రాణాయామాలు దగ్గర సుఖాసనం అని, ఏకాంత ప్రదేశంలో కూర్చోమని, ఎవరు డిస్టర్బ్ కాకుండా ఉండమని చెప్తారు. ఇక్కడ ఏకాంత ప్రదేశం ఏంటి? తను తప్ప రెండో లేనటువంటి స్థితి
ఇది బ్రహ్మనిష్టగా ఉండటమే. ఆ బ్రహ్మనిష్టగా ఉండేవాడే ఏకాంతుడు. ఆ సుఖాసన లక్ష్యంలో ఉన్నప్పుడు దిగజారకుండా ఉండేటువంటిది ఆ పరిపూర్ణం అనే అర్థంలో పరిపూర్ణ స్థితి నుంచి అతను దిగాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇంకోటి కలుపుకోవడానికి లేకపోతే ఏదైతే అనవసరమైంది తీసేయడానికి అవసరం లేదో దాన్ని పూర్ణము అంటాం. ఒక దోషము తీసివేయాల్సింది కానీ నువ్వు చేరే దాంట్లో ఇంకా ఏదైనా ఒక దోషం ఉందేమని కానీ ఆలోచిస్తే ఏ దోషము లేని దానికి వెళ్ళి అక్కడ సకల దోషాలు తీసేసి ఇంకా అక్కడ ఏదన్నా ఇంకో దోషం ఉందా అంటే ఏది లేనటువంటి స్థితే పరిపూర్ణం. కనుక ఏకాంత ప్రదేశంలో అటువంటి పరిపూర్ణ స్థితిలో స్థిరమై ఉండటమే ఆసనం. ఆ పరిపూర్ణ స్థితే నీకు సుఖాన్ని ఇస్తుంది. ఆ పరిపూర్ణ స్థితిలో ఎవడైతే కదలకుండా ఉంటాడో వాడి కదిలే స్థితికి వెళ్ళడు. కదిలే స్థితికి వెళ్లకుండా ఉండేటువంటి సుఖాసనమే ఇక్కడ పరిపూర్ణంగా పూర్ణంగా చెప్పబడింది. అటువంటి సుఖాసనాన్ని ఆ బ్రహ్మనిష్టని ఏకాంత స్థితిని నిరంతరము ఆశ్రయించేటువంటి అభ్యాసంలో ఉంటూ తన మనస్సుని, ఇక్కడ మనస్సు అంటే ఏంటి, మనం జీవస్థాయి చెప్పట్లేదు, ఇక్కడ బ్రహ్మ ప్రకాశమే బ్రహ్మ మానసం. కాబట్టి బ్రహ్మనిష్ట నుంచి వ్యాపక ప్రకాశంగా మనస్సు పోకుండా వ్యాపక స్థితిని విరమించినటువంటి బ్రహ్మనిష్ఠుడు తిరిగి ఆ వ్యాపకంకి తన ఆ బ్రహ్మనిష్టలో ఉన్న పరబ్రహ్మ ప్రకాశాన్ని తిరిగి వ్యాపకంగా బ్రహ్మ యొక్క మనసుగా వ్యాపించకుండా చూసుకోవాలి. నిర్మలముగా ఇక్కడ మాలిన్యం అంటే 3 గుణాలు, నిర్మలముగా అంటే 3 గుణాలు కింద జీవుడి దగ్గర స్వభావంలో చెప్పిన, సృష్టిలో ఆవరణ విక్షేప శక్తులుగా చెప్పిన, సచ్చిదానందంలో కూడా 3 గుణాలు ఉన్నాయని చెప్పిన, ఆ రకంగా ఇంకా పైకి వెళ్తే శుక్ల బిందువే శుద్ధ సత్వగుణం, రక్త బిందువే శుద్ధ రజోగుణం, ఈ 2 తమోగుణ ఆవరణలో ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు లేనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ మండలత్రయాతీతం అయితేనే జరుగుతుంది. అంత లక్ష్యం కాకపోయినా ఇక్కడ నిర్మలము అన్నప్పుడు 3 గుణాలు లేని స్థితి నీ జ్ఞానంలో నీ బోధలో ఎంతవరకు గ్రహించావో అంతవరకు గుణ ప్రభావం నీలో లేకుండా, నీలో చలనం లేకుండా గుణ ప్రభావంగా తోచినటువంటి ప్రపంచంలో ఎరుకలో అనుభవాల్లో కూడా ప్రతి అనుభవంలో కూడా ఏదో గుణం ఉందని గుర్తించి ఆ గుణం లేని ఉండటమే. శుచిగా తీర్చిదిద్దుకుంటూ శిరస్సు శరీరము నిలువుగా ధారణ చేసి యోగాభ్యాసం చేయాలి. మామూలు యోగం అంటే వెన్నుపూస నిటారుగా పెట్టుకొని శిరస్సును నిటారుగా పెడతాం. ఇక్కడ శిరస్సు అంటే సహస్రారం, గ్రీవము, మెడ అంటే విశుద్ధం. ఎక్కడైతే విశుద్ధం సంకల్ప వికల్పాలు ఉంటాయో అది లేకుండా చేసి, సహస్రాలలో ఎక్కడైతే బ్రహ్మనిష్ట కుదిరిందో ఆ బ్రహ్మనిష్టలో పెట్టి, శరీరం అంటే అష్టతనువులు ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి పరమాత్మ అనేటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అష్టమ శరీర అనుభవాన్ని కూడా, అష్టమ శరీరం సంబంధించిన అనుభవాన్ని కూడా నిశ్చల స్థితికి తీసుకురావాలి. త్రిగుణ రహిత స్థితి ఎప్పుడైతే నిర్మలంగా శుచిగా ఉన్నావో గుణం జోలికి దాని జోలికి పోకుండా ఉండటమే శుచిగా ఉండటం. శుచి అంటే గుణం వచ్చినప్పుడల్లా కూడా గుణం లేకుండా చేయటమే శుచి, శుభ్రత. ఆ రకంగా ఎవరైతే తన యొక్క బ్రహ్మనిష్టని కాపాడుకుంటాడో, పరమాత్మ అనేటువంటి అష్టమ శరీర భావాన్ని వ్యాపించ చేయకుండా నిష్టలోకి తీసుకొస్తాడో
అటువంటి యోగాభ్యాసం చేయాలి. పంచాశ్రమస్థ సకల ఇంద్రియాణి చతుర్విధ ఆశ్రమ పరిధులను దాటి ఇక్కడ 4 ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి? మనం అప్పుడే సన్యాసాశ్రమానికి వచ్చాం. సన్యాసాశ్రమం దగ్గర పంచాశ్రమ అంటే మనం పైన చెప్పినటువంటి సన్యాస యోగాత్ అని పై శ్లోకంలో ఏదైతే చెప్పామో దాన్ని కూడా వదిలి దాని పై స్థితి ఆ సన్యాసము యోగం, దాని యొక్క ఆరుఢత్వంలో తన్మయత్వము, ఆ తన్మయత్వానికి మీరి సాక్షిగా అయ్యేటప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని కూడా మనం వదిలేయాలి. అంటే దానికి ఒక అంతాన్ని ఇవ్వాలి. పైన చెప్పిన సన్యాస యోగానికి ఒక అంతాన్ని ఇవ్వాలి. అటు అంతం అయిన తర్వాత ఏ ఆశ్రమం ఉంటుందో అది అంత్యాశ్రమం. సన్యాసాశ్రమానికి ఆ పైన ఉన్నటువంటి విశ్రాంతిగా ఉండేటువంటి ఆరామం ఏదైతే ఉందో అది పొందటానికి ఈ కిందిది పోవడానికి అంత్యాశ్రమము అని పేరు పెట్టారు. అంత్యాశ్రమ సహా అంటే ఆ బ్రహ్మనిష్టని కూడా, బ్రహ్మనిష్ట ఎట్లా వచ్చింది? సత్తుతో న్యాసం చేయడం ద్వారా వచ్చింది. కాబట్టి ఆ న్యాసంలో వచ్చిన యోగాన్ని కూడా మనం వదలాలి. వదిలినప్పుడే అంత్యాశ్రమం అవుతుంది. అంత్యాశ్రమంలో ఉండాలి. మనకి పైన అర్థం కాదు కానీ కిందది సాధకుడికి ఎక్కడికెక్కడ తన అనుభవంలో అవగాహనలో ఉంటుంది. కాబట్టి సన్యాసి యోగికి అంత్యాశ్రమస్థ అనగానే ఆ సన్యాసాశ్రమాన్ని దాటినటువంటి స్థితిని అతను గుర్తించగలుగుతాడు. ఆ గుర్తించగలిగిన స్థితిలో ఉండిపోవడాన్ని స్థహ అన్నారు. అంత్యాశ్రమ స్థహ. అక్కడుండి సకల ఇంద్రియాణి నిరుద్ధ. ఇక్కడ ఇంద్రియాలంటే జీవుడి దగ్గరవి కాదు. అక్కడ బ్రహ్మకి 3 దేవతా శక్తులన్నీ కూడా ఆయన ఇంద్రియాలే. కాబట్టి అక్కడ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు అయితే ముఖ్యంగా 3 ఉన్నాయి. ఈశ్వరుడి దగ్గర అయితే అధిష్టాన దేవతలు చాలా మంది ఉన్నారు. జీవుడి వరకు అయితే 19 తత్వాలకి 19 మంది అధిష్టాన దేవతలు ఉన్నారు. పిండాండ పంచకంలో 25 తత్వాలకి 25 మంది అధిష్టాన దేవతలు ఉన్నారు. బ్రహ్మాండంకి వెళ్తే అక్కడ అధిష్టాన దేవతలు 3 ఉన్నారు. జ్ఞానశక్తి రూపం, క్రియాశక్తి రూపం, ఇచ్ఛాశక్తి రూపం. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల్ని లేకుండా చేసుకోవడం, వాటిని నిరుద్ధం చేయాలి. వాటి యొక్క వ్యవహారాన్ని నిరోధించినటువంటి స్థితిలో సహజమై ఉండాలి. అది నిరుద్ధ. భక్త్యా స్వగురుం ప్రణమ్య. అటువంటి భక్తితో, అటువంటి గురుభక్తితో, అటువంటి పరమేశ్వర గురువుతో మమేకం అయ్యేటువంటి స్థితి, నువ్వు ఎక్కడైతే అంత్యాశ్రమస్థ అయ్యున్నావో అది నిజంగా పరమేశ్వర గురువు యొక్క స్థితే. ఆ స్థితికి నువ్వు వెళ్ళావు. నీకు గురువు అనేది గుర్తుంది కాబట్టి గురువుతో మమేకం అయినప్పుడు అంత్యాశ్రమస్థ అనేటువంటి స్థితి నీకు సహజ స్థితిగా మారుతుంది. అక్కడ అది సహజ స్థితిగా మారాలి అంటే సకల ఇంద్రియాణి నిరుచ్ఛ అన్నప్పుడు నీకు అక్కడ జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులు వదిలేయాలి. పరాశక్తి యొక్క ప్రేరణతో ఈ 3 శక్తులు కూడా నీలో ప్రేరేపించబడి ఆ శక్తులు నీలో పనిచేయటం అనేది ఏదైతే ఉందో అటువంటి ఇంద్రియాలను నిగ్రహించాలి, నిరోధించాలి. ఆ ఇంద్రియ వృత్తి వ్యాపారం జరగకుండా చూడటమే నిరోధం. అక్కడ భక్త్వా స్వగురుం ప్రణమ్య. అక్కడ నీ స్వగురువుతోటి మమేకం అవటం. ప్రణమ్య అంటే ఏంటి? నమస్కారం. నమస్కారం అంటే ఏంటి? నేను లేకుండా పోవడం. అంటే ఇక్కడ శిష్యుడు లేకుండా పోయే పద్ధతిలో ఆ పరమేశ్వర గురువుతో, అక్కడ స్వగురువు అంటే ఇక్కడ పరమేశ్వర గురువు నీ కోసం భగవాన్ అన్నాడు, సంబోధించాడు. ఆ భగవంతు స్థితిలో ఎవరైతే వచ్చారో అక్కడ మాత్రమే నీకు మమేకం చేసుకునే అవకాశం ఉంది. కైవల్యంగా ఉన్న గురువు దగ్గర మమేకం సాధ్యం కాదు. నువ్వు అంత్యాశ్రమ స్థితిలో భగవంత స్వరూపంగా మమేకం చేసుకోగలిగినటువంటి ఒక లేనిరుక స్థాయిలో దొరికినటువంటి గురువుతో నువ్వు ప్రణమ్య, నువ్వు లేని పద్ధతిలో మమేకం కావాలి. గురుపుండరీకం విరజం విశుద్ధం. ఇందా అని చెప్పాం. నిహితం గుహాయాం, నీ హృదయంలోనే గూఢంగా రహస్యంగా ఉందని. అటువంటి గూఢంగా రహస్యంగా ఉన్నది ఏదో అది నీ హృదయ పుండరీకం. ఆ హృదయ పుండరీకంలో
ఏముంది అక్కడ? సృష్టికర్త బ్రహ్మ కూడా హృదయ పుండరీకంలోనే ఉన్నాడు. కానీ అతనికి వృత్తుల చేత సృష్టిలోకి దిగాడు, సృష్టి చేశాడు. అలాగే ఈ హృదయ పుండరీకంలో చేరి ఏ స్థితిలో చేరాడు వాడు? సృష్టి యొక్క ప్రవృత్తి మార్గం వదిలేసి, నివృత్తి మార్గం కూడా వదిలేసి అంత్యాశ్రమ స్థితిలో పోయి అక్కడ స్థిరమై చేరాడు. కాబట్టి అతను అక్కడ తిరిగి రాని పద్ధతిలో ఇంద్రియాన్ని నిగ్రహించాడు, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులను నిగ్రహించాడు. ఈ నిగ్రహించటం అనేటువంటి దమం అనేది ఆగిపోవాలి. నిగ్రహం లేకుండానే అవి లేకుండా పోయినటువంటి ఒక సహజ స్థితి రావాలి. అవి లేకుండా పోయే సహజ స్థితి ఎప్పుడు వస్తుంది? ఒక రజోగుణం ఉంటే వస్తుంది. కథలను వాడి కదిలిచ్చేది రజోగుణమే. ఇప్పుడు కథలని స్థితి మనకు కావాలి. ఆ రజోగుణం నుంచి విడుదలవటాన్ని విరజం అన్నాడు ఇక్కడ. విరజం అంటే రజోగుణ స్వభావాన్ని, రజోగుణ స్థితిని వదిలినప్పుడే ఆ పరాశక్తి యొక్క ప్రేరణతో తన ఇంద్రియాలైనటువంటి జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులు వాటి యొక్క వృత్తి నిరోధించబడుతుంది. కాబట్టి రజోగుణం కనుక పోతే నిరోధం సహజమై ఇంకా వృత్తిలోకి పోడు. అంటే ఇక దిగదారడు, ఇంకా పునర్జన్మకి రాడు అనే అర్థంలో విరజం. మనకి గరుడ పురాణాల్లో కూడా చెప్తారు, జీవుడు విరజానది దాటుతున్నాడు అని. విరజానది అంటే పునరావృత్తి లేకుండా పోయేటువంటిది విరజానది. మోక్ష మార్గానికి వెళ్ళేవాడే విరజానది. పునర్జన్మకు వచ్చేవాడు విరజానది దాకా కూడసలు. అది పోయి అది దాటాడు అంటే వాడికి జన్మరాహిత్యమే. రజోగుణం లేవు. ప్రారంభంలో మూలంలో ఉన్న రజోగుణం కూడా లేనిదనమాట. తర్వాత విశుద్ధం అన్నాడు. కాబట్టి ఈ రజోగుణం పోవడమే కాకుండా ఇంకేదన్నా ఆ బ్రహ్మనిష్టకి ఇదే బాగుందని ఆ నిష్టలోనే ఉండిపోవాలనుకోవడం, అది కూడా తమోగుణం అవుతుంది. అక్కడ బ్రహ్మానందంలో మునిగుంటాడు. ఆనందంగా ఉంటే నీకు బాగానే ఉంది కదా అని స్థిరమై దానే పరిపూర్ణంగా భావన చేస్తాడు. కాబట్టి ఆనందంతో తాదాత్మ్యత, బ్రహ్మానందం మీద ఉన్నటువంటి అపేక్ష కూడా అక్కడ తమోగుణ లక్షణం. కనుక విశుద్ధం అన్నప్పుడు రజోతమో గుణాలు రెండు పరిపూర్ణంగా పోతాయి. సత్వగుణ సంగతి ఎత్తలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పెద్ద కందార్థాలు చెప్పారు. సత్తే పరమగు బ్రహ్మము చిత్తే జగములకు ఆది అని. అంటే మనకి అచల సిద్ధాంతంలో సత్తు కూడా లేదంటున్నారు. అయితే చిత్తే ఎరుక, ఆనందమే ఎరుక సచ్చిదానందంలో. ఇది తటస్థ లక్షణం. పైకి వెళ్తే అఖండ ఎరుక, ఘనరూప అఖండ ఎరుకలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ చిత్తు యొక్క చిత్ అనే తత్వానికి అవ్యక్త స్థితి జ్ఞానం, ఆనందం అనేటువంటి తత్వానికి అవ్యక్త స్థితి అనంతం. కాబట్టి అది ఎరుక మూలంలో జ్ఞానము, అనంతం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అది తాత్కాలికం. ప్రస్తుతానికి జ్ఞానం క్రియారూపంలో లేదు, తత్వరూపానికి కూడా రాలేదు, కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎరుక యొక్క మూలం ఎక్కడుంది? ఎరుకను సమూలంగా తీసేయాలంటే ఎక్కడ తీసేయాలి? ఆ జ్ఞానం అనేది అనంతం, ఆనందం అనేటువంటివి తీసేయాలి. సద్రూపం తీసేయమని ఎవరు చెప్పలా. అక్కడ సద్రూపమే సత్యమై ఉంది. సత్ అంటే ఏంటి? ఉనికి. ఉనికి అనే తత్వం, సచ్చిదానందంలో సత్తు ఉనికి అనేటువంటిది, ఉనికి అనే తత్వం. అదే నామరూప ప్రపంచం వస్తే అస్థి, భాతి, ప్రియము, నామం, రూపం అని 5 వచ్చినాయి. నామరూపాలేమో జగత్ సంబంధం, అస్థి, భాతి, ప్రియం బ్రహ్మ సంబంధం. అక్కడ ఒక వస్తువు ఉన్నది అని తెలియబడుతోంది. ఉన్నది అనేది అక్కడ సత్తు అస్థి రూపంలో ఉంది. తెలియబట్టంలో చిత్తు అనేది తెలియబట్ట రూపంలో ఉంది. ఎందుకు తెలియబడుతుంది? అది ఆ వస్తువు మీద నీకు ఆసక్తి ఉంది కాబట్టి ప్రియం, అందుకే తెలియబడుతుంది. నీకు ఏ వస్తువు మీద ఆసక్తి లేనప్పుడు నీ దృష్టి, నీ మనసు, నీ ఆలోచన, నీ సంకల్పం ఆ వస్తువు మీదకి పోదు. ఒక వస్తువు మీదకి వెళ్ళింది అంటే ఆ వస్తువు ఉన్నదని, ఆ ఉన్న వస్తువు నీకు తెలియబడిందంటే ఆ వస్తువు మీద నీకు ఆసక్తి ఉన్నట్టే. బంధాయ విషయాసక్తం నిర్విషయం మనహ అని చెప్పాడు. ముక్తి అయి నిర్విషయం మనహ అన్నాడు. అంటే ఇక్కడ విషయాసక్తం అంటే ఆసక్తి అనేది ఇక్కడ తమో గుణం.
ఆసక్తి అనేది ఇక్కడ ప్రియం. కాబట్టి అస్థిభాతి ప్రియం ఈ నామరూపాల నుంచి తీసినప్పుడు ఈ అస్థిభాతి ప్రియం కేవలంగా ఉంటే అది సచ్చిత్ ఆనందం. ఈ సచ్చిత్ ఆనందంలో చిత్ అనేది తత్వరూపంగా ఉన్నటువంటి రజోగుణం. సత్వ అనేది శుద్ధ సత్వగుణం. శుక్ల బిందువు కూడా శుద్ధ సత్వగుణమే. రక్త బిందువు శుద్ధ రజోగుణం. అది మాయావరణకు లాక్కొచ్చినటువంటి శుద్ధ సత్వగుణం కాబట్టి అది ప్రకాశించింది. ఆ ప్రకాశమే రక్త బిందువు మీద పడి ప్రతిఫలించినప్పుడు ప్రకాశ బిందువు రక్త బిందువు యొక్క పరస్పర ప్రకాశాల యొక్క ఈక్షణ యొక్క సమాహారంలో ఆ సమస్థితిలో మిశ్రమ బిందువు ఏర్పడి మండలత్రయం ఏర్పడి అదంతా జరిగింది మనకి. కాబట్టి రక్త బిందువుని లేకుండా చేస్తే, ప్రతిబింబ ప్రకాశాన్ని లేకుండా చేస్తే మాయను అధిగమించినటువంటి శుద్ధ సత్వగుణంలో ఉంటాం. అయితే ఇది తిరిగి రాయని పద్ధతిలో కనుకుంటే ఆ సద్రూపమే శాశ్వతం అయి ఉంటుంది. కాబట్టి సద్రూపాన్ని వదలక్కర్లే. ఉన్నదానికి నేను ఉన్నాననే అనుభవం చిత్తిస్తోంది. కాబట్టి చిత్ అనేది రజోగుణం. కాబట్టి ఈ రజోగుణం ఎక్కడ శుద్ధ సత్వ శుద్ధ రజోగుణాలు రెండు కూడా తమోగుణం కల్పించిన ఆవరణలోనే ఉన్నాయి. కాబట్టి అక్కడ తమోగుణం కూడా చేరే ఉంది. విరజా శుద్ధంచ అన్నప్పుడు తమోగుణ ఆవరణ ఈ రజోగుణ సంబంధించిన రక్త బిందువు యొక్క ప్రతిబింబ ప్రకాశం పోయింది. అప్పుడు శుక్ల బిందువు ఉండి ఏం చేస్తుంది? అది మూడు వంతుల బ్రహ్మ నుంచి ఒక వంతు బ్రహ్మమే మాయావరణలోకి వచ్చింది. విశుద్ధంచ అన్నప్పుడు నిరావరణం అయ్యావు. విరజ అన్నప్పుడు రక్త బిందువు యొక్క ప్రతిబింబ ప్రకాశం పోయింది. ఆ శుద్ధ సత్వంగా ఉన్న శుక్ల బిందువు మాయావరణ నుంచి ఎప్పుడైతే నిరావరణకు పోయిందో అది బిందు రూపంగా పోయి స్వప్రకాశ రూపంగా ప్రకాశ బిందు రూపంగా ప్రకాశాంశగా మారింది. కనుక ఈ ప్రకాశాంశగా మారి ఏదైతే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదో, ఏదైతే సద్రూపంగా ఉండి సద్రూపానికి చిత్తు లేక, సద్రూపానికి ఆవరణ లేక, సద్రూపానికి రజోగుణం లేక, సద్రూపం మళ్ళీ మూడొంతుల బ్రహ్మలో విలీనమైనటువంటి నాలుగో వంతు బ్రహ్మమయ్యి ఎప్పటికీ బయటికి రాకుండా ఉంటుందో అది కైవల్యం. దానికోసం ఇక్కడ విరజం విశుద్ధం అన్నాడు. విచింత్య ఇంతకుముందు బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకారము బ్రహ్మనిష్ట పొందాడు. ఇప్పుడు బ్రహ్మనిష్ట వదులుతున్నాడు. విచింత్య అంటే బ్రహ్మని చింతించడం కూడా ఆగిపోయింది. మధ్యే విశదం విశోకం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఎన్ని రకాలుగా చెప్పిన వాటి యొక్క సమాహారంగా సమలీనమైనటువంటి ఒకానొక స్థితి శిష్యుడు ఎప్పుడైతే సంపాదించాడో అటువంటి సంపాదించినటువంటి స్థితిలో అతను విశదం విశోకం. విశదం అంటే ఏంటి? విశదం అంటే ప్రకాశ బిందువులో విమర్శ బిందువు అవ్యక్తంగా ఉండి దాన్ని విశదం చేస్తేనే అది వేరయి. ప్రకాశ బిందువు విమర్శ బిందువులు వేరైనవి. ఇక్కడ విశదం అంటే విమర్శ. ఆ విశదం పోవాలి అంటే ప్రకాశ బిందువు స్థిరంగా శాశ్వతంగా ఉండాలి. అందులో విమర్శ కలగకూడదు. విశోకం. విశదం అంటే ఇంకోటి కూడా ఉంది. సత్ అంటే ఉన్నది. విశదం అంటే సత్. విశోకం ఏదైతే 7 సప్తావరణలుగా చెప్పామో అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, పరోక్షం, అపరోక్షం, దుఃఖ నివృత్తి, ఆనందవాప్తి అని చెప్తున్నాం. ఇక్కడ దుఃఖ నివృత్తి విశోకం అంటే ఆ దుఃఖ నివృత్తి అనే 6వ ఆవరణ దాటడం. విశదం అన్నప్పుడు 7వ ఆవరణ దాటడం. ఈ రకంగా దాదాపు కైవల్య స్థితికి చేరాడు. చేరిన తర్వాత అతను ఏం చేయాలి? అచింత్యం, అవ్యక్తం, అనంతరూపం, శివం, ప్రశాంతం, అమృతం, బ్రహ్మయోనిం. పైన చెప్పిందంతా కూడా శిష్యుడు ఏం చేయాలో చెప్పాడు. అంత్యాశ్రమంకి వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు, ఏం జరగాలో చెప్పాడు. విరజం విశుద్ధం, విచించం విమర్శ బిందు, విమర్శ లేని పద్ధతిలో, శోకం లేని పద్ధతిలో,
ఒక పరిపూర్ణమైనటువంటి దాంట్లో వెళ్ళటం అనే లక్ష్యంగా చెప్పాడు. చేరితే ఇంతకు ఆ లక్ష్యం ఎలా ఉంది? ఆ లక్ష్యం సహజంగా అచించమే. విచించం అచించం తేడా చూడండి. శిష్యుడు వదులుకోవడం దగ్గర విచించం అన్నాడు, వస్తు నిర్ణయం దగ్గర అచించం అన్నాడు. అవ్యక్తం ఎప్పటికీ వ్యక్తం కాదు, ఇంకా అనంత రూపం ఎప్పటికీ అది పరిమితం కాదు. శివం మంగళకరమైనటువంటిది, తిరిగి రాని మోక్షప్రదమైనటువంటిది. ప్రశాంతం, శమము అంటే పూర్తి నిగ్రహం, శాంతము అంటే నిగ్రహించాల్సిన అవసరం లేదు. ప్రశాంతం అంటే బ్రహ్మనిష్టని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ బ్రహ్మనిష్టని కాపాడుకోవాల్సిన అవసరం కూడా లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది ప్రశాంతం. ఆ ప్రశాంత స్థితి ఏదంటే మొదట్లో మనం చెప్పుకున్న కేవల స్వరూపంలో సుదీర్ఘమైనటువంటి ఆరామంగా ఉండేటువంటి విశ్రాంతి, ఆ కైవల్యాశ్రమం ఏదైతే ఉన్నదో అది అమృతం. దీనికి ఇంకా అమృతత్వమే కానీ ఇంకా పరిణామం కానీ మృతత్వం కానీ నశించే గుణం కానీ పరిణామం చెందే గుణం కానీ సృష్టిలో అవరోహణ ఆరోహణ అనే పద్ధతి కానీ ఏ విధంగా కూడా బ్రహ్మగా కూడా దిగిరానటువంటి స్థితి, అటువంటి అమృత స్థితి. బ్రహ్మయోనిం, ఏ బ్రహ్మమైతే ఇవన్నీ అవరోహణంగా దిగాడో అటువంటి బ్రహ్మయోనికి వెళ్ళాడు. వెళ్ళి దిగని స్థితికి వెళ్ళాడు. అచించ రూపంగా ఉన్నాడు, అవ్యక్త రూపంగా ఉన్నాడు, అనంత రూపంగా ఉన్నాడు, ఈ రూపంలో శాశ్వతంగా ఉన్నాడు, తిరిగి రాని పద్ధతిలో ఉన్నాడు, శివస్వరూపమై పరమశివస్వరూపమై ఉన్నాడు. అక్కడ ఏ సాధనతో పని లేకుండా సాధనతో సాధ్య వస్తువు యొక్క అనుభవాల్ని వదిలిపెట్టేసి, బ్రహ్మనిష్ట కూడా సాధనగా వచ్చినటువంటి సాధనా ఫలితమే. ఇప్పుడు చెప్పినటువంటి కైవల్యం ఏదైతే ఉన్నదో అది సిద్ధ వస్తువు, అది సాధిస్తే వచ్చింది కాదు. పై శ్లోకంలో 6వ శ్లోకంలో ఏదైతే మనం వదిలేశామో 7వ శ్లోకంలో దాని యొక్క వదిలినటువంటి స్థితిలో, అంత్యాశ్రమ స్థితిలో అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరి గురువు యొక్క ఆ దిగి వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో గురువు శిష్యుడు ఐక్యతా స్థితి పొందినటువంటి దాంట్లో ఆ స్థితిని వర్ణిస్తున్నాడు. ఆ స్థితే అచించం అవ్యక్తం అనంత రూపం, ఆ స్థితే శివం ప్రశాంతం, ఆ స్థితే అమృతం, ఆ స్థితే బ్రహ్మయోనిం. ఈ బ్రహ్మయోని దగ్గర నుంచి ఇంకా తిరిగి రాడు. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడో అక్కడికి వెళ్ళాడు. అది బ్రహ్మయోని. తత్ ఆది మధ్య అంత విహీనం ఏకం. అది ఆది లేనిది, మధ్య లేనిది, అంతము లేనిది, మూడు కూడా ఏ రూపంలో ఏ రకంగా కూడా విహీనం, లేనే లేనిది, తిరిగి రానిది. లేనే లేనిది, హీనం అంటే లేనిది, విహీనం అంటే ఎప్పటికీ తిరిగి రానిది. ఆ రకంగా ఆదినే పోగొట్టాడు. ఆది అంటూ ఉంటే దానికి మధ్య అంతం మళ్ళీ వస్తుంది. అసలు ఆదినే లేకుండా చేయాలి. మాయనే అనాది అన్నారు. పరబ్రహ్మని సృష్టికి సంబంధించినప్పుడు ఆది మధ్యాంతం ఉంది అన్నారు. సృష్టికి అతీతంగా ఉన్నప్పుడు ఆది మధ్యాంత రహితుడు అన్నారు. ఇప్పుడు శిష్యుడు ఏ స్థితికి వెళ్ళాడు అంటే ఆది మధ్యాంత రహిత స్థితికి వెళ్ళి తిరిగి రాని పద్ధతిలో వెళ్ళాడు. ఎక్కడ ఏ స్థానంలో ఉండి బ్రహ్మ యోని దగ్గర నుంచి, యోని నుంచి కిందికి దిగిన పద్ధతిలో తిరిగి మళ్ళీ అదే యోని స్థానానికి వెళ్ళి ఆ యోని స్థానం నుంచి అక్కడ తను తాను లేకుండా చేసుకుంది. దాని పైన ఒకటి ఉంది అనకూడదు, బ్రహ్మయోని కంటే పైన ఉంది అనకూడదు. యోని స్థానంలో తాను కిందకి దేని వల్ల దిగాడు? చింతన వల్ల దిగాడు. అవ్యక్తం వ్యక్తం అవటం వల్ల దిగాడు. అనంతం పరిమితం అవటం వల్ల దిగాడు. ఆ విధంగా వాటినంటే ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఎప్పటికీ చింతం చేయనిది అచింత్యం, ఎప్పటికీ వ్యక్తం కానిది అవ్యక్తం, ఎప్పటికీ అనంత రూపమైనది, శాశ్వతమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది, తిరిగి రాని మోక్షప్రదమైనటువంటిది, అమృతత్వమైనటువంటిది
అటువంటి స్థానంలో తిరిగి రాని పద్ధతిలో చేరాడు కాబట్టి ఆ బ్రహ్మ యోని నుంచి రావడం అది యోని అనేది ఒక స్థానమే కానీ అది పుట్టించదు. యోని ఎప్పుడు కూడా పుట్టించదు. అవి ఉత్పత్తి అయ్యేటువంటి వేరే సంపర్కాలతో తయారైనప్పుడే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో దాన్ని యోని అంటాం. అదే ఆది మధ్యాంతము లేనటువంటిది, తిరిగి ఆది మధ్యాంతములు ఉండనటువంటిది ఏకం. ఇక్కడ ఏకం అంటే ఇది కూడా సాపేక్షంగా చెప్పాం, అన్ని పోయి అదే ఉందని. నిజానికి అన్ని పోయి అదే ఉన్నది ఒక తత్వం అయినప్పుడు, తత్వం కూడా అపరోక్షమైనప్పుడు అది ఏకం అనే మాట కూడా అక్కడ సరిపోదు. అయితే ఇక్కడ గురువుతో మమేకం అయ్యే స్థితి కాబట్టి, ఐక్యతా సిద్ధి జరుగుతుంది కాబట్టి ఆ స్థానాన్ని ఏకమని అంటం జరిగింది. ఒక స్థానంగా ఇంకా చెప్పుకుంటున్నాం కానీ విభుం చిదానందం అరూపం అద్భుతం. విభుం అంటే వైభవము, వైభవం అంటే భగవద్గీతలో విభూతి యోగం ఉంది. ఆ బ్రహ్మము అనేకంగా సృష్టి చేసి అనేక సృష్టి రూపాలు కూడా తానే అయ్యున్నాడు. తాను ఏకత్వానుభూతిలో పరబ్రహ్మగా ఉంటూ సృష్టిలో వ్యాపించి సద్రూపాన్ని సృష్టి అంతా కూడా ఏకంగా ఉంచుకొని చిత్తును మాత్రం విడగొట్టుకొని అనేక రూపాల్లో ఉన్న చిత్శక్తి ఆ రూపానికి సంబంధించిన అనుభవాన్ని ఇస్తున్నప్పుడు, అజ్ఞానంలో ఆ రూపమే తానని అనుభవిస్తున్నప్పటికీ, జ్ఞానంలో ఆ రూపంలో ఉన్నటువంటి సచ్చిదానందం అనుభవిస్తున్నప్పటికీ చిత్తులు అనేకమైన సద్రూపం ఒకటిగానే ఉంది. అయితే ఇక్కడ ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో విభూతి యోగంలో చిత్తు కూడా చిదేకంగానే ఉండి అన్ని రూపాల్లోకి వ్యాపించినప్పుడు అతను ఏమంటాడంటే ఇది నేనే, అది నేనే, అన్ని నేనే అంటాడు. చిత్తు కూడా ఏకంగా ఉన్నప్పుడు సద్రూపం ఇప్పుడు అన్నీ కూడా విడివిడిగా అయింది. చిత్తు కూడా విడివిడిగా అవటం చేత అజ్ఞానం వచ్చిన తర్వాత జీవులకి భేదభావము, జీవుడికి ఈశ్వరుడికి బ్రహ్మకి భేదభావము, ఈ విధంగా వస్తువులకి విషయాలకు కూడా ఈ విషయం వేరు ఆ విషయం అనే భేదభావం వచ్చింది విషయగతంగా. అయితే అక్కడ అజ్ఞానం లేనప్పుడు, సద్రూపంగా ఉన్నప్పుడు, అనేకం సృష్టి చేసినప్పుడు అన్నిట్లో ఉన్నటువంటి ఉనికి తానే, అన్నిట్లో ఉన్నటువంటి ఉనికి తానే అనేటువంటి చైతన్యంతో చిత్రూపంతో ఎప్పుడైతే అతను అన్నిగా ఉండి అన్నిట్లోనూ ఉండి పైగా ఏకత్వంగా కూడా ఉన్నాను అనే అనుభవం ఏ పురుషోత్తముడికి అయితే ఉందో అతను ఈ సృష్టిని చూసినప్పుడు ఇదంతా నేనే కదా, నాకంటే వేరే ఉంది, హలో గురువుగారు, వినిపించడం లేదండి.
వినిపించటం లేదు. ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడుతున్నానండి లక్ష్మి గారితో, గుంటూరు లక్ష్మి గారితో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఉండండి. సాయిరామ్ అండి. లక్ష్మి గారు అన్నారు ఏదో కట్ అయింది చూస్తున్నామమ్మా, చూసి పెడతాము అన్నారండి. వచ్చిందమ్మా, కనెక్షన్ వచ్చింది. చెప్తూ ముగిస్తున్నాం. అలాగే స్వామి. విభుం చిదానందం. కాబట్టి సదేక చిదేక రూపంలో సృష్టి అంతా కూడా తన చేత, తన సంకల్పం చేత జరిగిన సృష్టిని శరీర ప్రారంభం ఉన్నటువంటి వాడు బహిర్ముఖం అయినప్పుడు ప్రతిదీ కూడా తన యొక్క స్వస్వరూపంగానే చూస్తున్నాడు. విభూతిం అంటే అన్నీ నేనే, ప్రతిదీ నేనే, అతనికి భేదాలు కనపడతలేదు, అన్నీ కూడా తానే అయ్యున్నాడుగా అనేటువంటిది చూస్తూ భేదాల బాధించబడట్లేదు. ఇక్కడ చిదానందం అంటే ఏంటంటే బహిర్ముఖంలో చిదానంద రూపంగా ఉన్నాడు, కానీ కైవల్య ఈ బహిర్ముఖంలో ఉన్నట్టు చిదానంద రూపం ఉన్నాడు, అదే కాలంలో అరూపంగా కూడా ఉన్నాడు. ఏకకాలంలో చిదేక సదేకంగా వ్యాపించి ఉన్నాడు, వ్యాపించి రూపంగా ఉన్నాడు. అదే టైంలో అతను చిదానందం అని ఎరుక లేనివాడుగా కూడా ఉన్నాడు. ఈ రకమైనటువంటి కేవల స్థితియే కైవల్యము. ఈ కైవల్యము బహిర్ముఖాన్ని అంతర్ముఖాన్ని సమరస సమలీనంగా చేసుకొని బహిర్ముఖం చేత బాధించబడకుండా అన్ని రూపాల్ని అదే సమయంలో రూపాల్ని చూడనటువంటి అరూపంగా చిదానందం లేనటువంటి 7వ శ్లోకంలో చెప్పడం అయింది. టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ గురుగారు. సాయి.